ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 119 నియోజకవర్గాలకు గాను 119 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్ ఏర్పాటు చేసింది ఈసీ. ఇక హైదరాబాద్ పరిధిలో 15 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికంగా టేబుళ్లను అందుబాటులో ఉంచనున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 20+1 టేబుళ్లను రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేసింది ఈసీ. ఇక పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక టేబుల్ను అందుబాటులో ఉంచారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. 119 నియోజకవర్గాల్లో సుమారు 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇక కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కేంద్ర రాష్ట్ర బలగాలతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఒకవైపు నామినేషన్లు ప్రచారాలతో హోరెత్తింది, ఓట్లు కూడా పోలయ్యాయి. ఇక బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీనికి సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? రేపు ఎన్ని గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రవీణ్? రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీని తర్వాత 8:30 ఆ ఈవీఎంలకు కూడా లెక్కింపు కూడా ప్రారంభిస్తారు. 10 గంటల వరకు మాత్రం ఆ మొదటి ఫలితం కూడా రాబోతుంది. దీని తర్వాత మాత్రం విడతల వారిగా మాత్రం మొత్తం 14 టేబుల్లను ఏర్పాటు చేసి 14+1 టేబుల్ను కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అక్కడి నుంచి కూడా ఈవీఎంల ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఆ ఓట్లకు సంబంధించిన మాత్రం లెక్కించిన తర్వాత మాత్రం ఆ అప్డేట్ కూడా ఆ ఎన్నికల అధికారులు ఇస్తారు. కానీ మధ్యాహ్నం వరకు మాత్రం ఒక ఫిగర్ వచ్చే అవకాశం ఉంది కూడా ఎన్నికల అధికారులు కూడా భావిస్తారు. ఏ పార్టీ గెలవబోతుంది అనే దానిపైన కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ పోలీసులు కూడా పారా కాస్తున్నారు. ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా పొలిటికల్ పార్టీలకు కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ల పైన అనుమానం ఉంటే మాత్రం అక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వారు అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పొలిటికల్ పార్టీలు మాత్రం ఇప్పటివరకు ఆ స్ట్రాంగ్ రూమ్లకు తాళాలు ఎందుకు ఆలస్యంగా వేశారు అనే దానిపై కూడా ఒక ఎన్నికల అధికారులు కూడా ప్రశ్నిస్తున్న సమయంలో మాత్రం పోలింగ్ కు సంబంధించిన మాత్రం అర్ధరాత్రి వరకు కూడా ఆ పోలింగ్ కొనసాగింది. కాబట్టి ఆ తర్వాత ఆ పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకోవడం, స్ట్రాంగ్ రూమ్ వద్ద సెట్ చేసే వరకు కూడా సమయం పడుతుంది. కాబట్టి అందుకనే దానికి సంబంధించిన మాత్రం తాళాల విషయంలో మాత్రం కొంత ఆలస్యం ఉందన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు కూడా స్పష్టం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 49 ప్రాంతాల్లో 119 నియోజకవర్గాలకు 119 చోట్ల కౌంటింగ్ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8 గంటలు కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రారంభానికి సమయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎవరు కూడా గెలిచిన తర్వాత మాత్రం ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా చాలా మంది గుమికుడు వెళ్లే విధంగా కూడా ఎక్కడ కూడా అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమాలను కూడా పాటించాలని చెప్పి ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ర్యాలీలు తీయడానికి మాత్రం అనుమతి లేదని చెప్పి కూడా ఇప్పటివరకు తెలిపిన నేపథ్యంలో మాత్రం కౌంటింగ్ సెంటర్ల వద్ద మాత్రం భారీగా కూడా పోలీసులు కూడా మోహరించారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కౌంటింగ్ సంబంధించినంత వరకు మాత్రం ఎవరైతే ఆ ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లు ఉదయాన్నే చేరుకున్న తర్వాత మాత్రం వాళ్ళకి ఆ కౌంటింగ్ సంబంధించినంత వరకు అనుమతి ఉంటే మాత్రం లోపలికి రావాలి. మొబైల్ ఫోన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అలో చేయమని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా చాలా ప్లేసెస్ లో అంటే కొన్ని ప్లేసెస్ లో మాత్రం 100కు పైగా కూడా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో మాత్రం 500 పైగా పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ ప్లేసెస్ లో మాత్రం 28+1 టేబుల్ అని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ కౌంటింగ్ సంబంధించిన మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా కూడా తొందరగా కౌంటింగ్ పూర్తి అయ్యే విధంగా కూడా ఒక చర్యలు అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కౌంటింగ్ సంబంధించిన మాత్రం ఇప్పటివరకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్, చూస్తున్నాం అంటే హోరాహోరీగా ఎన్నిక జరిగింది. పోలింగ్ కేంద్రాలకు కూడా బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఇక బ్యాలెట్లను రేపు ఈవీఎం మెషిన్లను ఓపెన్ చేస్తారు. దీని నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తాం?
షాంగ్రూమ్ల వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర సాయుధ బలగాలతో పాటు తెలంగాణ పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. షాంగ్రూమ్ల వద్ద మాత్రం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి షాంగ్రూమ్ల వద్దకి ఇతరులు ఎవరు రాకుండా కూడా భద్రత అయితే కట్టుదిట్టం చేస్తారు. రేపు ఉదయం కూడా షాంగ్రూమ్ల తాళాలు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో తెలిసిన తర్వాత మాత్రం కౌంటింగ్ సెంటర్ కూడా తరలిస్తారు. షాంగ్రూమ్ల పక్కనే కౌంటింగ్ సెంటర్ ఉంటుంది కాబట్టి వెంటనే మాత్రం కౌంటింగ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్త తీసుకుంటాం. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా 5 మంది కూడా గుమికుడు ఎక్కడ ఉండదు, 5 మంది కంటే ఎక్కువ గుమికుడు ఉంటే మాత్రం వారిపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎన్నికల కమిషన్ కూడా తెలుపుతుంది. కౌంటింగ్ సమస్యకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే అన్ని నియోజకవర్గాల్లో జరగడానికి మాత్రం తగిన ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో కూడా తగిన భద్రతను అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. వంశీ, ప్రవీణ్, అంటే చూస్తూ ఉన్నాం ఎన్నికలు అనేవి చాలా పకడ్బందీగా జరిగాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కు సంబంధించి అధికారులు కూడా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. సో ఎలా జరగబోతుంది కౌంటింగ్? అంటే తుది ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటారు? ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు మొదటి ఈవీఎం లెక్కింపు ప్రారంభమవుతుంది. 10 గంటలకు మొదటి ఫలితం వస్తుంది. 10 గంటలకు వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ అంటే ఏ పార్టీ అధికార దిశగా అడుగులు వేస్తుంది, ఏ పార్టీకి మెజార్టీ ఉంది అనే దానిపైన కూడా దాదాపు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఒక క్లారిటీ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా భావిస్తున్నారు. అంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల సంబంధించిన మాత్రం ఉదయం 8 గంటలకు కూడా కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం మధ్యాహ్నం వరకు ఒక ఫిగర్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ ఫిగర్స్ మాత్రం మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటివరకే ఈవీఎంలో ఉన్న భద్రంగా ఉన్న ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కట్టారన్న దానిపైన కూడా పొలిటికల్ పార్టీలు ఒక చర్చ అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసే ఓట్లకు సంబంధించినందుకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే మాత్రం సాయంత్రం వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా టేబుల్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఈవీఎంలకు సంబంధించిన ప్రతి ఈవీఎం నుంచి కూడా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నాయి, ఎంత మెజార్టీ వస్తుంది అనే దానిపైన కూడా ప్రతి లెక్కింపుకు సంబంధించిన మాత్రం ఎప్పటికప్పుడు కూడా ప్రతి అర్ధ గంటకు కూడా ఒక్కొక్క ఈవీఎం లెక్క కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఒక పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కావచ్చు, ఏ విధంగా పార్టీలకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ వస్తున్నారో దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంశీ, ప్రవీణ్, చూస్తున్నాం అంటే ఎన్నికల సంగ్రామం అనేది తుది అంకానికి చేరుకుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియతో తుది అంకానికి ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో తుది ఫలితం వచ్చే వరకు 12-1 గంట వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో అంటే పోలింగ్ కేంద్రంలో కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతిస్తారు? పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందంటారు? వంశీ, ఇప్పటికైతే ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు మాత్రం ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల సమక్షంలో మాత్రం కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి వారికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటివరకు ఎవరైతే ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేశారో వారందరూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు రావచ్చు. వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి జరుగుతున్న కౌంటింగ్ ఆ తీరు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి దానిపైన కూడా వాళ్ళు కూడా అక్కడ నుండి పరిశీలించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు కూడా తెలుపుతున్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాత్రం ఎవరైతే అభ్యర్థి గెలుపొందిన తర్వాత మాత్రం అక్కడ ఉన్న ఆర్ఓ నుంచి కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఎన్నికల్లో గెలుపొందినట్టు కూడా ఆ సర్టిఫికేట్ ఇచ్చే వరకు కూడా అభ్యర్థికి సంబంధించిన మాత్రం అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ఈవీఎంలకు సంబంధించిన మాత్రం అవకతవకలు జరిగాయి. కొన్ని ఈవీఎంలో మాత్రం అంటే ఓటు వేస్తే మాత్రం మా పార్టీకి కాకుండా ఇతర పార్టీకి వెళ్ళిందనే దానిపైన కూడా పొలిటికల్ పార్టీలు ప్రతిసారి ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఎన్నికల కమిషన్ పైన కూడా విమర్శలు అసలు కూడా గుప్పిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి విమర్శలు చేయకుండా మాత్రం ఎన్నికల కౌంటింగ్ సమయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు. ఎవరైతే అభ్యర్థులు వారితో పాటుగా ఏజెంట్ ఎవరైతే వారందరూ కూడా ఆ కౌంటింగ్ సెంటర్లోనే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో అనుమానాలను నివృత్తి చేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి కూడా నిన్న సీఈఓ వికాస్ రాజ్ మీడియా సమావేశంలో కూడా పేర్కొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ.